అందులో కొంచెం భాగవతోత్తములారా, ఇవాళ కార్యక్రమం అన్నంతా విశేషాలతోటే కూడిందండి. ఇవాళ తిరుమంజనంతో కార్యక్రమం మనకి ఆరంభం. తర్వాత కోశ ఆవిష్కరణం, ఇవాళ ఉదయం సాయంత్రం కూడా అంతే. ఇప్పుడు భగవద్విషయాన్ని ఆవిష్కరించుకున్నాం. భగవద్విషయాన్ని లోకంలో ప్రచారం చేస్తున్నటువంటి విదుషీమణిని సత్కరించుకుంటాం మనం. విజయనగరంలో ఇప్పుడు ప్రస్తుతం బెంగళూరులో వేయించేసి ఉంటున్న శ్రీమతి జానకమ్మ గారు, ఆవిడ మన 108వ భాగవత సప్తాహానికి కూడా ఇక్కడికి విచ్చేయడం జరిగింది. ఆవిడను వేదిక మీదకి ఏం చేయవలసిందిగా కోరుతున్నాను. మా శ్రీమతి గారు ఇక్కడ ఉంటే ఆవిడని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. ఇదండి నా పరిస్థితి. ఆవిడ ఎంత మురిపించుకుంటుందో చూడండి. వాళ్ళకి 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 మనం మన కార్యక్రమములలో పెద్దలను, ఆప్తులను, మనను అభిమానించేవారిని, మనం అభిమానించేవారిని సత్కరించుకోవడం అనే ఒక కార్యక్రమాన్ని మనం అదే ప్రధానమైన కార్యక్రమంగా భావించి జరుపుకుంటూ వస్తున్నాం. ఎందరో పెద్దల కటాక్షం మీద పడితే ఇలా ఇవాళ మీ అందరి చేత అభిమానించబడే ఒక దశ కలిగింది. అలా నన్ను అభిమానించే వారిలో చాలా ప్రధానులు విజయనగరంలో వేయించేసి ఉండి మన సిద్ధాంత ప్రచారం ఎంత గొప్పగా అంటే ఇప్పుడు మనకి పండిత సభలు ఎక్కడ జరగడం లేదు, చాలా తగ్గిపోయాయి. కానీ ఒకప్పుడు పండిత సభలు జరిగితే వినేవారు కూడా. విజయనగరంలో ప్రత్యేకత, వెంకటాచార్య స్వామి వారు ఎలా తయారు చేశారంటే, ఆ వినే భక్తులు వారు ఉపన్యాసం చెప్తే మూలంతో సహా చెప్పడం, మూలం యొక్క అర్థాన్ని అలా చెప్తూ ఉండడం. కనుక ఉపన్యాసం చెప్పేవాళ్ళు కూడా కొంచెం మనం జాగ్రత్తగా చెప్పాలేమో అనుకునే దశలో వారిని తయారు చేసినటువంటి మహానుభావులు. ఆచార్యుల యందు పరమ ప్రీతి గోపాలాచార్య స్వామి వారి యందు, గోపాలాచార్య స్వామి వారికి వారి యందు పరమ ప్రీతి. ఎందుకంటే హైదరాబాద్ నగరంలో వరుణయాగం జరిగింది. వరుణయాగానికి ఏదో కారణం చేత వెంకటాచార్య స్వామి వారు వేయించేయలేదు. ఆ వరుణయాగంలో మాకందరికీ నవరత్న హారాలు వేశారు మెడలు. గోపాలాచార్య స్వామి వారికి ఆ లోపం ఉండిపోయింది. కనుక కోరుకుండలో
పండిత సభలు కోరుకొండలో పండిత సభలు జరుగుతున్నప్పుడు విజయనగరం వెంకటాచార్య స్వామి వారు కూడా సభలకు వేయించేసినప్పుడు గోపాలాచార్య స్వామి వారు ఒక నగరత్న పథకం చేయించి ఆహారాన్ని వారి మెడలో వేశారు. ఎందుకంటే వారి యందు ఉండేటటువంటి ప్రీతి విశేషం. అలా ఆచార్య వారికి వీరి యందు అంత భగవద్విషయ కోశాలు కాలక్షేపానికి అనుగుణంగా లభించని దశలో చిన్న కోశములు అంటారు. అంటే ఆరాయిరప్పడి పన్నీరాయిరప్పడి ఈడు వ్యాఖ్యానములతో కోశములు ప్రచురించాలి అని కోరుకున్నప్పుడు దానికి ప్రధానమైన బాధ్యత వెంకటాచార్య స్వామి వారు వహించి ఆ కోశములన్నీ ముద్రింపబడేలా చేశారు. అప్పుడు కాలక్షేపములలోనికి భగవద్విషయం చిన్న కోశాలన్నీ కూడా వచ్చాయి. ఆచార్య కైంకర్యం అంటే వారికి అంత ప్రీతి. స్వామివారు కూడా గోపాలాచార్య స్వామివారు కూడా గీతాభాష్యం సేవించినప్పుడు వారు బయటకు వారిని చూస్తే చాలా భయం వేస్తుంది, చాలా గంభీరంగా కనబడతారు. కానీ కాలక్షేపం సాయించినప్పుడు చాలా ఆనందంగా ఉంటుంది ఆ కాలక్షేపం. ఎందుచేత అంటే ప్రాసంగికంగా కొన్ని శ్లోకములను సాయిస్తూ ఉంటారు వారు. హనుమన్ నాటకంలోంచో మరొక దానిలోంచో నాటకం సాయిస్తూ ఉండేవారు. ఓ మాట వారు అప్పుడు ఆ సమయంలో నడిగడపాలెంలో అన్న ఒక వాక్యం కొన్ని శ్లోకాలు సాయిస్తూ రాసుకోకపోతే కోపం వచ్చేది వారికి. ఏం పండితుడివా అన్నట్టు చూసేవారు. వారు చెప్తే ఆ విషయాన్ని రాసుకోవాలి. అలా రాసుకునే సమయంలో ఇలాంటి శ్లోకాలు వెంకటాచార్యులు గారు చెప్తారయ్యా సభలో, అప్పలాచార్య గారు చెప్పరు అని అంటే వారు మరి అప్పలాచార్య స్వామి వారి దాంట్లో ఏమి ఉండవు, ఇలాంటివి ఏమి ఉండవు. విషయం అలా సముద్రంలాగా వెళ్ళిపోతూ ఉంటుంది. అలా కాకుండా రసవంతంగా ఉభయ వేదాంత పండిత సభలలో ఎంతసేపు పిరాట్టి పెరుమాళ్ళు ఇలాంటి పడికట్టు పదాలే తప్ప తెలుగులో పద్యములు చెప్పడం అనేది ఇంచుమించుగా నిషిద్ధం లాంటిదే. కానీ విజయనగరం వెంకటాచార్య స్వామి వారు నేను మాత్రం కొంచెం పద్యాలు చదువుతూ ఉండేవాళ్ళం సభలోనే. దాని మీద మళ్ళీ కామెంట్స్ ఏంటి, వాడు చదివితే ఒప్ప, మేము చదివితే తప్ప అని కొందరిని గోపాలాచార్య స్వామి వారు సభలోనే విషయానికి రండి అవన్నీ వద్దు అనేవారు. అంటే ఏం వాడు చదవచ్చునా మేము చదవకూడదా అని సభలోనే అనేవారు ఆయన లేనప్పుడు చూసి. కనుక అంత ధైర్యమే ఉండదు ఆయన ముందు మాట్లాడడానికి. చాలా శ్రావ్యంగా మా స్వామివారికి శ్రీమద్భాగవత సప్తాహం ఒకటి వైభవంగా జరిపించాలి అని ఒక కోరిక ఉండేది. మా స్వామివారికి చాలా ప్రధానమైనటువంటి ప్రీతిపాత్రులైనటువంటి శిష్యులు రావు వెంకటరమణ సీతారామస్వామి గారని, శ్రీకాంతాదేవి గారు అంటే బొజ్జమ్మ గారని, మీకు అందరికీ మన గోష్ఠి వాళ్ళకి తెలిసి ఉంటుంది, రాజ్యలక్ష్మి గారని వారి తల్లిగారు తండ్రి గారు. వారు ఒక దివ్యమైన భాగవత సప్తాహాన్ని మనం ఎన్ని సప్తాహాలు చేసుకున్నాం కానీ ఏ సప్తాహము ఆ సప్తాహానికి పోలదు. అంత వైభవంగా పిఠాపురం కుంతి మాధవస్వామి వారి యొక్క సన్నిధిలో ఈ సప్తాహం జరిగింది. శ్రీ 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 త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజీయర్ స్వామి వారి ఆధ్వర్యంలో జరిగింది. యజ్ఞాచార్యులుగా కాండ్యూరు సుదర్శనాచార్య స్వామి వారు, రమాకాంతాచార్యులు గారు వారు నిత్య హవన ప్రక్రియలో సాగింది. ప్రవచనం సంస్కృత భాగవతం శ్రీభాష్యం అప్పలాచార్య స్వామి వారు, తెలుగు భాగవతం కందాడే వెంకటాచార్య స్వామి వారు. ఉదయం పూట శ్రీభాష్యం అప్పలాచార్య స్వామి వారి ప్రవచనం, సాయంత్రం పూట కందాడ వెంకటాచార్య స్వామి వారి ఆంధ్ర భాగవత ప్రవచనం. ఇలా ఆ 7 రోజులు చాలా అద్భుతంగా కుంతిమాధవ స్వామి వారి దేవాలయంలో జరిగింది. స్వామివారి యొక్క ఉపన్యాసం చాలా హృదయంగమంగా చలోక్తులతో కూడి చాలా ఆనందజనకంగా ఉండేది. మీ చాలామంది ఇక్కడ వాళ్ళు బహుశా సేవించి ఉండకపోవచ్చునేమో, కానీ ఒకసారి సేవించిన వారు ఎవరూ మర్చిపోలేరు. మళ్ళీ ఆ స్వామివారి యొక్క శైలిని పుణికి పుచ్చుకొని మళ్ళీ ఆ ప్రచారాన్ని కొనసాగిస్తున్నటువంటి విదుషీమణి శ్రీమతి జానకమ్మ గారు ఇవాళ వారిని స్మరించుకుంటూ ఈవిడను సత్కరించుకునేటటువంటి భాగ్యాన్ని ఆవిడ కలిగించినందుకు మన వెంకటాచార్య వైదిక సంస్థాన్
ఆమెకు అనేక అనేక కృతజ్ఞతలను సమర్పించుకుంటోంది. మా తిరుమల రెడ్డి గారు, శోభారాణి గారు దంపతుల్ని ఇక్కడికి రావాల్సినదిగా కోరుతున్నాను. ఈ కైంకర్యాన్ని చేసుకునే భాగ్యాన్ని పొందినటువంటి వారు ఆ దంపతులు. వారు వచ్చి జానకమ్మ గారిని సేవించుకుంటారు. రండి. సాకేత్. ఇప్పుడు మన గోష్ఠికి అంతా వారి యొక్క మంగళాశాసనాన్ని మనకు అనుగ్రహిస్తారు. అస్మద్గురుభ్యో నమః. శ్రీరంగసింహగిరిదేశికపాదసేవా ప్రాప్తాఖిల ద్రవిడవేదరహస్యజాతం శ్రీగౌతమాన్వయజమాశ్రితభాగధేయం గోపాలదేశికమహం శరణం ప్రపద్యే. వాధూలాన్వయసంజాతమప్పలార్యతనూభవం గోపాలాచార్య సఛ్ఛాత్రం వందే వెంకటదేశికం. శ్రీవాత్స్యవరదాచార్య పౌత్రం తత్పద సంశ్రయం తాతార్యతనయం వందే రఘునాథాహ్వయం గురుం. కాశ్యపాన్వయ సంజాతం నారాయణపదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వరశ్రియాజుషం. వేదిక మీద వేంచేసి ఉన్నటువంటి లక్ష్మీనారాయణ స్వరూపులైనటువంటి ఆచార్య దంపతులని ఆ మిథునాన్ని సేవిస్తూ వారి పాదారవింద సన్నిధిని దాసోహ సమర్పణం కావిస్తూ సీదంతి మమ గాత్రాణి అన్నట్టుంది నా పరిస్థితి. కాకపోతే కృష్ణుడు పక్కనే ఉన్నారు కాబట్టి కర్తవ్య బోధకి ఏ రకమైనటువంటి లోటు ఉండదు. ఇది ఏమనాలో నాకు తెలియటం లేదు. నా భాగ్యం అనాలా? అంత భాగ్యవతిని కాదు. నా ప్రయత్నం అనాలా? అలాంటి ప్రయత్నం ఏదీ లేదు. ఇది కేవలం మహనీయులైనటువంటి ఆచార్య స్వామి వారి యొక్క సహృదయం. అది కూడా మా తండ్రి గారి పట్ల వారికి ఉండేటటువంటి ఆదరం. మరి దానికి అంగీకరించడానికి నాకేమి అర్హత ఉంది అంటే, అర్హత కాదు, ఒక ఆశ. ఏమి ఆశ అంటే, ఇలాంటి అతి పవిత్రమైనటువంటి స్థలంలో ఇంతమంది పెద్దల సమక్షంలో ఇటువంటి అద్భుతమైనటువంటి మహాయాగ సందర్భంగా మా తండ్రి గారి వైభవం అటువంటి మహనీయుల నోట వినేటటువంటి ఒక అవకాశం ఇది. ఇంతకంటే నాకేం కావాలి? ఇప్పుడే అన్నారు స్వామివారు, ఇక్కడ ఉన్నవారిలో చాలామందికి వారిని తెలిసి ఉండదు, తెలిసిన వారైతే మర్చిపోలేరు అని. వారిని తెలిసిన వారు చిన్నవారైనా
మా మధు వారి నిత్య జీవన విధానాన్ని చూసి నేర్చుకున్నటువంటి భాగ్యవంతుడు మధు. అందుకే నాన్నగారి గురించి ఏం నేను చెప్పక్కర్లేదు, మధుకి ద్వారా అందరికీ తెలుస్తుంది. ఆ మహానుభావుడికి చాలా ఆనందం ఎవరైనా మంచి మార్గంలో ఉంటే. మన స్వామివారు ఇవాళ వారిని తలవవలసిన అవసరం లేదు. ప్రారంభ దశలో వారిని ప్రోత్సహించారు అనేటటువంటి ఒక కృతజ్ఞతని ఇంత స్థాయికి ఎదిగిన తర్వాత వారు ఇక్కడ ఆవిష్కరిస్తున్నారు అంటే ఇది ఆ ఆచార్యవర్యుని యొక్క వైభవం. నిన్న వేదిక మీద వారు నాన్నగారి గురించి మాట్లాడుతూ ఉంటే వారే అన్నారు కదా, మిన్ను దాకా ఎదిగిన వాడి పొడుగు ఎంత అని అడిగినట్టుగా ఉంటుంది అని. ఇప్పుడు మిన్నంటిన వైభవం వారిది. కానీ పెద్దలని స్మరించుకోవాలి, మేము ఇలా ఉన్నాము అంటే అంటున్నారు చూసారా, ఇది మనం నేర్చుకోవాలి. మనమంటే మాలాంటి పిన్నలం, ఇక్కడ ఉండే పెద్దలు కాదు. ఈ సదవకాశాన్ని అందుకోవాలి అనే అంగీకరించటం తప్ప ఈ దాసురాలికి ఏ రకమైనటువంటి అర్హత లేదు ఇలా కూర్చోవటానికి. మన్నించారు మన్నించారు అని వారంటున్నారు. మూడో పర్యాయం ఆజ్ఞాపించారు వారు. పెద్దల మాటకి తల వంచాలి, కానీ అందులో కూడా స్వార్థం ఉంది. అయోధ్యలో కార్యక్రమం జరిగినప్పుడు వారు సూచన చేశారు, కానీ అప్పుడు ఉండేటటువంటి ఆలోచన విధానంలో దీనికి నేను అర్హురాలిని కాను అన్నదే జయించింది. అందుకే అన్వయించలేకపోయినాను. తర్వాత మా బదరీ గారి పుణ్యమా అని స్వామివారిని సేవించే అవకాశం కలిగింది వారింట్లో. అప్పుడు వారు ఇదిగో అందరి ముందర చెప్తున్నాము అని ఒక వార్నింగ్ ఇచ్చారు. కానీ స్వామివారు మనం ఏదైనా చేసినా చెయ్యకపోయినా మన ఏమైనా అంటారా? మీకందరికీ, ముఖ్యంగా శిష్యులందరికీ కూడా తెలుసు ఏమనరు మన స్వామి, అంచేత పర్వాలేదు అని ధైర్యంగానే ఉన్నాను. కానీ హనుమకొండలో 17వ భారత సప్తాహ సందర్భంలో వారే మళ్ళీ స్వయంగా ఆదేశించారు. అప్పుడు ఆలోచన మారింది. ఇది నాకు కాదు, మా తండ్రి గారికి వారు అందిస్తూ ఉండేటటువంటి సత్కారం. వారి పేరుని తలిచే అవకాశాన్ని నేనెందుకు పోగొట్టాలి? అందుకే ఇవాళ మీ ముందర ఇలా కూర్చునేటటువంటి ఒక భాగ్యం కలిగింది. మా నాన్నగారి సంగతి స్వామివారు ఇప్పుడు చెప్పారు, చాలా వివరాలు ఉన్నాయి. వాటికంటే కూడా నాకు మీతో కొన్ని సందేహాలు తీర్చుకోవాలని ఉంది. ఒక 5 నిమిషాలు ఎక్కువసేపు మాట్లాడను. భాగవత సప్తాహాలు 108 జరిగాయి. రామాయణ యాగాలు 24 జరిగాయి నవాహనికంతో. మళ్ళీ ఇవి 18 మహాభారత యాగాలు జరిగాయి. 108వ భాగవత సప్తాహంలో ఈ దాసరాలు కూడా అన్వయించింది. 7 రోజులు అన్వయించింది. స్వామివారి ప్రవచన మాధురిని హాయిగా అనుభవించింది. కానీ నాకు ఒకటి అనిపిస్తోంది, మీకు అనిపిస్తోందా లేదా మీరు చెప్పాలి. ఏమని అంటే, ఈ సప్తాహంలో స్వామివారు ఉన్నట్టుగా ఇంతకు ముందు నాకైతే ఎప్పుడూ కనిపించలేదు. మీకు అలా అనిపించిందా? 7 రోజులు విన్నాను ప్రవచనం అప్పుడు, కానీ అది చాలా గంభీరంగా సాగింది. నిశ్చలమైనటువంటి ఒక నదీ ప్రవాహంలా సాగిపోయింది అది. కానీ నిన్నటి ప్రవచనం విన్న తర్వాత మా స్వామివారు డ్యాన్స్ కూడా చేస్తారు అని నాకు తెలిసింది. మీరు గమనించారో లేదో, 108 భాగవత సప్తాహాలు చేశారు. అంచేత మీరు భాగవతం పూర్తిగా విని ఉంటారు.
శ్రీకృష్ణుడు నృత్యం చేసింది కాళీయ ఫణాఫలకం మీద, అది శాస్త్రీయంగా చేశాడు అని పెద్దలు చెప్తారు. వాంగ్మయంలో మనకు అదే ఉంటుంది. కానీ నిన్న కృష్ణుడు చేసినటువంటి అది భరతనాట్యం అయితే ఇది భరితనాట్యం, ఆనందభరితమైనటువంటి నాట్యం చేశాడు నిన్న కృష్ణుడు యుద్ధరంగంలో. చూసారా లేదా? ఆ కృష్ణుడు కాదు, ఈ గోపాలకృష్ణుడు. ఇది తనే కల్పించినటువంటి ప్రక్రియ ఏమో అనిపించింది. ఎంత ఆనందం అండి వారు. నాకు నిజంగా నేను 2 రోజుల నుంచి అదే గమనిస్తున్నాను. వారు మైమరచిపోతున్నారు. ఆ మైమరచిపోయినటువంటి ఆ మాటలలో మళ్ళీ ఏమరుపాటు లేదు. అది గమనించండి. భర్త అనే పదానికి ధాత్వర్థం ఎక్కడ మనకి స్పష్టమైంది అనేది భారతంలోంచి, రామాయణంలోకి, అందులోంచి తనిశ్లోకిలోకి కూడా తీసుకొని వెళుతున్నారు. అలాగే ఒక పదానికి ఉండేటటువంటి అర్థానికి ప్రామాణికతని చెప్పడం కోసం వ్యాఖ్యానం కాదు, వ్యాఖ్యానపు అరుంబదాన్ని ప్రమాణంగా చెప్తున్నారు. మైమరిస్తే ఇవన్నీ ఎలా వస్తాయి? కాదు, ఆనందంతో ఇవన్నీ ఆవిష్కరిస్తున్నారు వారు. చాలా సంతోషంగా ఉంది నాకు. వారంతా ఆనందంగా ఉన్నారు అంటే ఇది గోవర్ధనోద్ధరణం చేసినటువంటి శ్రీకృష్ణునికి కలిగిన ఆనందం అని అనిపించింది నాకు. కున్ను కుడయాయ్ ఎడుతాయ్ గుణం పోతి. ఆ గుణం, ఆయనకున్న గుణం ఆండాళమ్మ వారు ఏం చెప్పారో సరే పెద్దలు మనకి చెప్పారు, మనం అర్థం చేసుకుందాం. కానీ ఈయన కూడా గోవర్ధనోద్ధారకులు. అయితే ఎందుకు ఇలా అంటున్నాను అంటే, ఆనాడు ఆయన 7 ఏండ్ల బాలుడు 7 అహోరాత్రాలు ఆ గిరిని ధరించి ఉన్నాడు. రామచంద్రస్వామి హస్తాన్ని గురించి, దాన్ని దిండుగా చేసుకొని పడుకోవటాన్ని గురించి, దాన్ని అండగా చేసుకొని ఆనందించడాన్ని గురించి వాల్మీకి భగవానులు చాలాసార్లు మనకి చెప్తారు రామాయణంలో. మరి శ్రీకృష్ణుని భుజం దిండుగా మారింది ఎప్పుడు? రామచంద్రస్వామికి కోపం ఉంది అంటారు, కోపం తెచ్చుకున్నాడు అంటారు, కోపానికి లోనైనాడు అని అంటారు. శ్రీకృష్ణుడి కోపం ఉందా? వచ్చిందా ఎప్పుడైనా? శ్రీకృష్ణుడి భుజం ఎవరికి దిండుగా మారింది? మా మధుకి అవకాశం ఇవ్వను నేను ప్రశ్నలు అడగడానికి. నేను ఇప్పుడు మధుని, లక్ష్మి గారిని ఇలాంటి వాళ్ళని అడుగుతాను, శ్రోతల్ని కాకుండా. ఎలా తెలియాలి మరి అంటే, స్వామివారే హామీ ఇచ్చారు. హరివంశం అని ఒకటి ఉంది, అందులో మనం ఒక అద్భుతమైనటువంటి అనుభవాన్ని పొందబోతున్నాము ద్వారకలో అని. నేను రాకముందే యూట్యూబ్లో విన్నాను వారి మాటని. రాముడికే కాదు పట్టాభిషేకం, కృష్ణుడికి కూడా జరిగింది పట్టాభిషేకం, అది చేసుకుందాము అని అన్నారు. 7 ఏళ్ల బాలుడు 7 రోజులు అక్కడ ఎత్తితే సప్తాహాల మీద సప్తాహాలు, సప్తాహాల మీద సప్తాహాలు, ఇది 7. వీరు 7 ఏండ్ల బాలుడే, 7 పదులు. అందుకే ఈ ఉత్సవం. మా తాతగారు, స్వామివారికి తెలుసు, వినే ఉంటారు, సింహాచలం వారి మాతామహులు కరి రామానుజాచార్య స్వామివారు చాలా చమత్కారంగా మాట్లాడుతూ ఉండేవారు. వారికి 77 ఏళ్ల వయస్సులో, నిన్న మా కృష్ణకుమారి గారు అంటూ ఉంటే నాకు అది గుర్తొచ్చింది, నేనెక్కడమ్మా మీతో నేనెక్కడ పోటీ పడతాను, నేను 2 ఏళ్ల వాణ్ణి అనేవారు. 2 ఏళ్ల వాణ్ణి అంటే అర్థమయ్యేది కాదు, 77 సంవత్సరాలు అనమాట అప్పటికి వారికి. అలాగే మన స్వామి వారికి కూడా 7 పదుల వయస్సు, కానీ 7 అహోరాత్రాలు కాదు, సప్తాహాలు సప్తాహాలు గోవర్ధన ఉద్ధరణం చేస్తూ ఉన్నారు వారు.
ఎందుకంటే ఇంద్రుడికి కోపం వస్తుంది, మనవన్నీ ఆయనకి ఇవ్వాలి అని అనుకుంటాడు. లౌకికమైనటువంటి ఆనంద అనుభవం కోసమే ఈ జీవితాన్ని మనం వినియోగించాలి అని, లేకపోతే నా ప్రతాపం చూపిస్తాను అంటాడు. వద్దు రండి నేనున్నాను కదా అన్నారు. గోవర్ధనోద్ధారకులు అయి ఆర్ష వాంగ్మయాన్ని ఆళ్వార్ల అరుళిచ్చేయల్ని అద్భుతంగా పట్టి ఉంచారు. ఇప్పుడు మళ్ళీ ఒక ప్రశ్న, కృష్ణుడు గోవర్ధనోద్ధరణం ఎడం చేత్తో చేశాడా, కుడి చేత్తో చేశాడా? నన్ను అడిగారు ఎవరో, అప్పుడు నేను దాని గురించి తెలుసుకున్నాను. ఇప్పటికీ నాకు సందేహమే, ఈ సందేహం స్వామివారు తీరుస్తారనుకోండి, అది ఇబ్బంది లేదు. భాగవతం చూస్తే ఏకేన హస్తేన, విష్ణు పురాణం చూస్తే ఏకేన హస్తేన, ఎక్కడ చూసినా ఏకేన హస్తేన ఏకేన హస్తేన. వేదాంత దేశకులు కొంచెం క్లియర్గా చెప్తారేమో అనుకుంటే వారు ఏకేన హస్తేన యాదవాభ్యుదయంలో. మరి పోతన గారికి కొంచెం కనిపించిందేమో, అనిపించిందో తెలియదు. వ్యాస భగవానులు అలా అనలేదు, కానీ శైలంబున్ వలకేల దాల్చి అని అక్కడ కొంచెం క్లారిటీ ఇస్తారు. వ్యాస భగవానులకి మళ్ళీ అనిపించిందేమో, వీళ్ళు ఇలాగే అటు ఇటు మాట్లాడుకుంటారు, అందుకని నేనే ఎక్కడో ఒకచోట దాన్ని క్లియర్ చేసి పెట్టేస్తే బాగుంటుంది అని అనుకున్నారేమో. హరివంశంలో స్పష్టం చేసేశారు, భాగవతంలో కాకపోయినా హరివంశంలో గిరి సవ్యేన పాణినా అంటారు. ఇప్పుడు సందేహం వచ్చింది, తెలియకపోతే ఏకైన హస్తేనా అంటే బెంగలేదు. ఇప్పుడు వలకేల సవ్యపాణ ఎలా ఉద్ధరించారు అంటే మనకు అనవసరం. ఇక్కడ మరి ప్రేమ మందిర్లో ఎలా ఉందో నాకు తెలియదు, గుర్తులేదు, చాలా రోజుల తర్వాత చూశాను. కానీ గూగుల్లో కొట్టి చూస్తే మాత్రం కుడి చేత్తో పట్టుకున్నట్టు వస్తున్నాయి, ఎడం చేత్తో పట్టుకున్నట్టు కూడా వస్తున్నాయి. అంచేత వ్యాస భగవానుడి సూక్తి మనకి ప్రమాణం కనుక గిరిసవ్యేన పాణినా సధృత అన్నారు కాబట్టి అలా ధరించి పట్టుకున్నారు అనుకుంటే మనకిక్కడ సౌకర్యం ఏమిటి అంటే, మన స్వామివారు ఈ గోవులని ఉద్ధరిస్తున్నారే, ఈ వాంగ్మయాన్ని ఉద్ధరిస్తున్నారే, అది అవలీలగా చేస్తున్నారు, అనాయాసంగా చేస్తున్నారు, ఆనందంగా చేస్తున్నారు. అందులో మనం మునిగి మైమరిచిపోయేటట్లుగా చేస్తున్నారు. ఎందుకలాగా అంటే, ఆనాడు గోవుల పరిస్థితి చూసి, గోపాలకుల పరిస్థితి చూసి స్వామికి కోపం వచ్చింది అని కూడా హరివంశంలోనే మనకి చెప్తారు. కృష్ణ కోపం సమాదధే, ఇంకెక్కడో మనకి కృష్ణుడు అంత కోపించినట్టు ఆ ప్రసక్తే ఉండదు. అలాగే మనుషులుగా పుట్టారు, మంచి సంప్రదాయానికి చెందిన వారై ఉన్నారు, సదాచార్య సమాశ్రయణం చేయాలి, సద్గ్రంథాలని అధ్యయనం చేయాలి, ఆ గోవులని ఉద్ధరించాలి. అంచేత మీరు ఉద్ధరించలేరర్రా, ఇంద్రుడికి భయపడకండి, నేనున్నాను అని అన్నారు. అవును నిజమే, వారి బరువయ్యే మందల వారికి మనకి చెప్పాడు. అవివేక ఘనాంద దింగుకే బహుధా సంతత దుఃఖవర్షిణి, మనకి వారి బరువు అవుతుంది. ఆ వారి బరువు అవుతే రక్షించేవారు కావాలి. అలా రక్షించేటటువంటి వారే ఇదిగో ఈ గోపాల కృష్ణులు. ఎన్ని అహోరాత్రాలైనా, ఎన్ని సప్తాహాలైనా, ప్రాతఃద్యూత ప్రసంగేన అనే క్రమం అక్రమంగా మారిన కాదు, స్వామివారు చెప్పారు అక్రమం కాదు సక్రమమే అని. సప్తాహాల క్రమంలో నేను చెప్తున్నాను, ఇది అక్రమం కూడా కాదు, వారి ఉద్దేశ్యం వేరుగా ఉంది, రహస్యత్రయ క్రమం. అందుకే తిరుమంత్రం, ద్వయమంత్రం, చరమశ్లోకం అనేటటువంటి క్రమాన్ని పాటించారు. అందుకే ఈ సప్తాహ వైభవం ఇలా మనకి అనుభవంలోకి వచ్చింది. బాగుందండి, మేము సంతోషంగా ఉన్నాము, వారు ఎత్తి పట్టుకున్నారు, సంతోషంగా ఉన్నారు. చెప్పాను కదా డాన్సులు కూడా చేస్తున్నారు అని.
నిజంగా కదలలేదు. కానీ నిన్నటి ప్రవచనం స్వామి నిజంగా ఒక యుద్ధ రంగంలో ప్రతి వ్యక్తిని దర్శింపచేశారు. 5 యుద్ధానికి సంబంధించినటువంటి పర్వాలని కూడా అంత అద్భుతంగా ఆవిష్కరించారు. ఇది నిజంగా వారికి మన మీద స్పృహ లేదు. వారికి అక్కడ వాళ్లే కనిపిస్తున్నారు. ఆ యుద్ధ రంగమే కనిపిస్తోంది. 10 దినములు 5 ప్రొద్దులు 12 నాళ్ళు ఒక్క పగలున్ రేయు. నిన్న సాయంత్రమే మనం గడిపేశాం. అంటే 18 రోజులు మనం నిన్న సాయంత్రం గడిపాము అంటే ఇంకా టీజర్ మాత్రమే అన్నారు. మరి ఇవాళ ఈ 18కి మరో 18 కలుస్తాయో ఏమో తెలియదు. అది వారికే తెలియాలి, మనకు తెలియదు. అయినా మనం కొండ గొడుగు కింద ఉన్నాం కదండి. కొండ ఎత్తి పట్టిన వారికి శ్రమ, కానీ గొడుగు కింద కూర్చున్న వాళ్ళకి మనకేం శ్రమ? అంచేత మనం ఏమీ బెంగపడాల్సిన అవసరం లేదు. మనం కాదు, ఆ ఎత్తి పెట్టబడినటువంటి ఆ పర్వతం కూడా అది నిశ్చింతగానే ఉంది. పాపం స్వామివారు ఆనందంగా ఇంతసేపు ప్రవచనం చెప్తున్నా ఒక అరగంట సేపు మాత్రమే అలర్ట్గా ఉంటావేమో. తర్వాత నాకు తెలుస్తోంది, నేను కూర్చుంటున్నాను కనుక. చెప్పినప్పుడు నాకు ఇప్పుడు తెలియదు, కానీ కూర్చున్నప్పుడు తెలుస్తుంది ఎన్ని రకాల భంగిమలు మనలో వస్తూ ఉంటాయో. ముఖ్యంగా ఒరగకుండా ఉండలేమండి. అది నిద్ర టైం కాదు. అయినా సరే ఎవరైనా హాయిగా కూర్చోపెట్టి మంచిగా మనకి ఒక ఆధారాన్ని కల్పించి ఉంటే నిశ్చింతగా పడుకోవాలని ఉండదా చెప్పండి? ఉంటుంది కదా. గోవర్ధన పర్వతానికి కూడా అలాగే అనిపించిందిట. ఎంచేత అంటే మెత్తటి దిండులా ఉందిట ఆ స్వామి యొక్క శ్రీహస్తం. ఆ బాహువు ఉపధానంగా చేసుకొని ప్రసుప్త ఇవ ఖే గిరిహి అంటారండి. ఇలా ఎక్కడ అనిపించదు మనకి. మరి పడుకున్నప్పుడు కళ్ళు మూసుకోవాలి, తలుపులు మూసుకోవాలి కదా అంటే హరివంశం చెప్తారు కదా స్వామివారు. మూసుకున్నారా లేదా, ఎలా పడుకుంది గోవర్ధన పర్వతం అని మనందరం విందాం. కాకపోతే ఆ వాంగ్మయం కూడా, ఆ అద్భుతమైనటువంటి ఆ సంపద కూడా నిశ్చింతగా ఉంది. ఇలాంటి మహనీయుల యొక్క ఆశ్రయంతో వీరు దాన్ని ఎత్తి పడుతూ ఉంటే నాకేం బెంగలేదు అని. ప్రసుప్తైవ ఖే గిరిహి ఖే, అది అంత ఆకాశాన్ని అంటిందండి. ఇవాళ భారత భాగవత రామాయణాలంటే అది ఇంత అద్భుతంగా ఉంటాయా అని, ఇంత చక్కటి రీతిలో, విలక్షణమైనటువంటి రీతిలో, సమగ్రమైనటువంటి పవిత్రతని చేకూరుస్తూ అందిస్తున్నటువంటి ఆ వైభవం అది అనితర సాధ్యం. అది వారికే సాధ్యం. మరి ఏంటండి పెద్ద గొప్ప గోవర్ధన పర్వతం అంటున్నారు, ఏమి ఇంత విషయం కాదది అని ఒక ఆయన మాత్రం మా బదరీ గారిలాగా తన మానాన తాను కూర్చున్నారు. ఎలాగా అంటే సంప్రీతి లక్ష్యేణ తదగ్రజన్మ. ఈ సోదరులు ఇలా గోవర్ధనోద్ధరణం చేస్తూ ఉంటే, ఆనాడు తన సోదరుడు అలా చేస్తూ ఉంటే ఆహా అంటున్నారు, ఓహో అంటున్నారు. జానకమ్మ గారు లాంటి వారికి సన్మానం చేశారు కనుక మైకు వదలటం లేదు. పెద్ద విషయమా ఇది? నివాసభూతే నిఖిలస్య తస్మిన్ బాలాకృతౌ బిభ్రతి శైలమేకం. మొత్తం అన్నింటినీ ధరిస్తున్నవాడు ఒక్క శైలాన్ని ధరించి పెట్టుకుంటే ఆహా ఓహో అంటారేంటి వీళ్ళందరూ? సవిస్మయాన్, అందరికీ ఇంత ఆశ్చర్యం ఏమిటి అని అనుకుంటున్నారట ఆయన. కానీ ఏం అనకూడదు కదండి. ఇంత బాగా అందరూ ఆదరిస్తూ ఉంటే ఎవరైనా ఏదైనా అంటే నాకు తెలుసు ఎప్పుడో అని అన్నాం అనుకోండి, వీళ్ళకి అసలు అసూయండి అని అనుకుంటారు. అందుకని వాళ్ళతో కలవాలి, ఆనందాన్ని పొందాలి. ఆయన జహాస గోపాన్ అంటారండి. విదేశకులు యాదవాభ్యుదయంలో నవ్వుతున్నారట ఆయన. ఎవరు? తదగ్రజన్మ, ఆయనకి బలరాముడు. ఎంచేతట అంటే సంప్రీతి లక్ష్యేణ, ఆనందిస్తున్నట్టుగా వీళ్ళందరూ ఆనందిస్తున్నారు కంట. అవునండి 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 అని అనుకుంటున్నారట. కానీ మాకు ఈ విషయం ఎప్పుడో తెలుసు, ఈయన సామాన్యుడు కాదు, ఇవాళ మీకు కొత్తగా ఉంది, కానీ మాకెప్పుడో తెలుసు. ఇక్కడ ఒకే తల్లికి పుట్టినటువంటి అగ్రజన్మ వారు అయితే
వీరిలో ఉండేటటువంటి ఆ వైభవాన్ని గుర్తించినటువంటి అగ్రజన్ములే మా తండ్రి గారి లాంటి వారు. ఉత్తరాంధ్ర త్రయం, అప్పలాచార్య స్వామి వారు కానీ, వెంకటాచార్య స్వామి వారు కానీ, అలాగే రామచంద్రాచార్య స్వామి వారు కానీ, వారు అలా గోవర్ధనోద్ధరణం చేసిన నాడు చూశారు వీరిని. అది ఇదిగో మిన్ను దాకా అంటుతుందని వాళ్ళకి తెలుసు కనుకే ఇప్పుడు మన్ని చూసి మనం ఆహా ఓహో అంటే వాళ్ళు పైనుంచి జహాసా నవ్వుతున్నారు. వాళ్ళు మాకు తెలుసు ఈ బరువు, మేము కూడా ఇంత ఎత్తలేకపోయినాం. ఇప్పుడు ఇగో ఈ కృష్ణుడు ఇదిగో ఇలా ఎత్తి పట్టుకున్నాడు అని ఆ మూర్తి త్రయం పైనుంచి చూస్తున్నారండి. ఉత్తరాంధ్ర త్రయం అంటే గర్వంగా చెప్పుకునేటటువంటి ఆ ప్రాంతపు గురువులు ముగ్గురు ఏకమై వీరిలో చేరారు. అప్పలాచార్య స్వామి వారి ధార, వెంకటాచార్య స్వామి వారి యొక్క ఆర్ద్రత, ఏడుపు రాకుండా వారికి పద్యం పూర్తవదు. తెలుసు, నేను అబద్ధం చెప్పటం లేదు. ముప్పున కాలకింకరులు ముంగిట వచ్చిన వేళ అని చదువుతూ పెరుమాళ్ళ దగ్గర గంటలు గంటలు కూర్చుని ఏడుస్తూనే ఉండేవారు. అలాగా భాగవతం అంటే నిజంగా నాన్నగారే చెప్పాలి, అందులో సందేహం లేదు. ఆ సన్నివేశాలు అలా ఉండిపోతాయి. అప్పలాచార్య స్వామి వారికి నాన్నగారికి వాదం కూడా అయ్యేది. సాపాటు చేసిన తర్వాత పడుకొని వాళ్ళు వాదించుకుంటూ ఉండేవారు. మేము చిన్నపిల్లలం కదా, ఏమిట్రా గొప్ప మావయ్య సంస్కృత భాగవతం అనేవారు నాన్నగారు. ఏముందిరా పోతన భాగవతంలో అనేవారు అప్పలాచార్య స్వామి వారు. అది అప్పలాచార్య స్వామి వారికి పోతన భాగవతం అంటే తక్కువ చూపు ఉండి కాదు, మా నాన్నగారు ఎవరైనా కొంచెం రెచ్చగొడితే రెచ్చిపోతున్నారు పాపం. అది ఉంది వారిలో, అందుకే అంత మంచి పేరు రాలేదు. కానీ వారిని తెలిసిన వారు, వారి హృదయం వెన్న అని తెలుసుకోలేని వారు ఎవరూ ఉండరు. అలా మా నాన్నగారి చేత మాట్లాడిస్తూ ఉండేవారు. ఆ పోతన భాగవతంలో ఉండే వైభవాన్ని వాళ్ళు అలా మాట్లాడుకుంటూ ఉంటే, చెప్తూ ఉంటే మేము అలా చిన్నపిల్లలు మంచినీళ్ళు అందిస్తూనో సపర్యలు చేస్తూనో వింటూ ఉండేవాళ్ళం. అలాంటి ఆర్ద్రత వీరిలో ఉంది. అందుకే నిన్న కృష్ణుడి నాట్యం మనం చూడగలిగాం. ఆ ఆనందాన్ని మనం నిన్న అందుకే చూడగలిగాం. ఇక మాకు రామచంద్రాచార్య స్వామి వారు ఉన్నారే, వారి గురించి నేను ఏమీ చెప్పను, వారిని అనుభవించిన వారికే తెలుస్తుంది. అది ఆ విశ్లేషణ ఎంతవరకు వెళ్ళగలిగితే అంతవరకు దాన్ని విప్పి చూపించగలిగేటటువంటి ఒక అద్భుతమైనటువంటి పాండితీ వైభవం కలిగినటువంటి వారు రామచంద్రాచార్య స్వామి వారు. నేను వేరే చెప్పక్కర్లేదు, వారిని మీరెవరూ చూడకపోయినా వీరిని చూస్తున్నారు కనుక అది ఉత్తరాంధ్ర త్రయం ఏకమూర్తిగా ఇక్కడ దర్శనమిస్తోంది అని మాత్రం వారి పాదారవింద సన్నిధిని దాసోహ సమర్పణం చేస్తున్నాను. మరి మనకేమనిపిస్తోంది? నేను మీతో చేరతానులేండి అంటే అప్పుడప్పుడు మరి ప్రతిదానికి చేరనిస్తారో లేదో, ఇప్పుడు వచ్చి కొత్తగా చేరితే ఎలాగా అని అడ్డుకుంటారేమో అని భయం, లేతే చేరతాను ఎప్పుడైనా సరే. ఈ గోవర్ధనోద్ధరణం వల్ల మనకి కలిగినటువంటి లాభం ఏది? ఏం పొందాం? ఏం అంటున్నాం మనం అందరం? స్వామి అయిపోయాయి కదా మహాభారత సప్తాహాలు, తర్వాత ఏమిటి అని అంటున్నావా? హమ్మయ్యా అని అనుకుంటున్నావా? అనుకుంటే మనం ఎలా ఎదుగుతాం, మనం ఎలా పరిమళిస్తాం? అందుకే మాకు సభ్యత కలిగింది అంటే ఇందువల్లే, మాకు పరిమళం అబ్బింది అంటే ఇందువల్లే, మాకు విలువ కలిగింది అంటే ఇందువల్లే అని అనాలా అక్కర్లేదా? ఇంద్రుడి పాలిన పడలేదు, ఆచార్యుడి పక్షాన ఉన్నాం మనం. అందుకే ఎవ్వరూ పల్లెటూరి వారు కాదండి, అందరూ నాగరికులే. డ్రెస్సింగ్లో తెలిసిపోతుంది వీళ్ళకి కొంచెం సొఫిస్టికేటడా కాదా అనేది. ఇప్పుడు ఈ అద్భుతమైనటువంటి వారి ప్రేమతో వెంకటాచార్య వైదిక సంస్థాన్, అలాగే శ్రీ వైష్ణవ సిద్ధాంత పీఠం సంతరించుకున్నటువంటి సొబగు ఏది అంటే, నాకు ఇంకా సంతోషం నిన్న నాకు నిద్ర పట్టలేదు. ఆ పదాలు ఏమిటంటే తెలుగులో అంతగా అందంగా పడుతున్నాయి, తమిళంలో అంత అందంగా పడుతున్నాయి, సంస్కృతంలో అంత అందంగా వస్తున్నాయి. పలుకు ములుకులా గుచ్చుకొని కలుక్కు మంది గుండె అన్నారు. అబ్బా ఎంత బాగుంది! అది వారు అనాలని అనలేదు, అందులో మునిగిపోయారు అంతే.
అలాంటి ఒక వైభవం మనకి కూడా రావాలి, మనలో కూడా ఆ నాగరికత రావాలి. మనం ఏ నగరానికి చెందిన వాళ్ళం అంటే నేను చెప్తాను విజయనగరం అని. ఇందాక మమ్మల్ని వేరు చేశారు కూడా, మా రత్నం గారికి మాకు ఉండే యాసన గురించి చెప్పారు. నేను విజయనగరం దాన్ని, వచ్చారు వెళ్ళారు అని అంటాం, వచ్చారు అని అన్నాం మేము. కానీ అది ప్రాంతీయమైనటువంటి దోషం. అది ఏ నగరం వాళ్ళండి మీరు అంటే విజయనగరం వాళ్ళు అనొచ్చు, భాగ్యనగరం వాళ్ళు అని అనొచ్చు కూడా. కానీ ఆ నగరాలు అవి మనకు వద్దండి. వైకుంఠ నగరమే మన నగరం, అందరం నాగరికులమే. కమలాకుచోపరి కస్తూరికా గంధి సాటి ఇందు సాగి వచ్చే. మనకొచ్చిన నాగరికత స్వామితో నిత్య నివాసం చేస్తూ ఉండేటటువంటి అమ్మవారు ధరించినటువంటి ఆ వస్త్రపు పరిమళం ఇక్కడికి వచ్చేసిందండి. అది కూడా నాగరికత అంటారు ఒక మహానుభావులు. ఇందాక స్వామివారు వెతుక్కున్నారు చూసారా అమ్మగారిని, ఆమె నిత్యానపాయనే. పాపం ఆయనకు కావలసినవన్నీ చేయడంలో నిత్యానపాయని. ఇక్కడ ఎదురుగా కనపడకపోయినంత మాత్రం చేత కమలాకుచోపరి కస్తూరికా గంధి సాటి నాగరికత సాగి వచ్చే. ఇంకా వైకుంఠ మంగళ ద్వార తోరణ పారిజాత వాసనలు ఇందు సాగుదెంచే. ఆ పారిజాత పరిమళంతో ఇక్కడ అద్భుతమైనటువంటి ఒక అందం ప్రసరించి ఉంది. ఈ వెంకటాచార్య వైదిక సంస్థాన్ గోష్ఠి పారిజాత వాసనలిందు పరిమళించే అనాలి. అనుకోకండి, అయిపోయిందని అనుకోకండి, అనుకోవాలన్నమాట. మనకి వారు అందించినవి అవి, ఆ నాగరికతని ఇచ్చారు, ఆ పరిమళాన్ని మనకి అందించారు వారు. వనమాలికా గంధ వాసనాలుప్త బంభర కోటి ఇచటికి పారుదెంచే. ఆ వనమాలిక మీద తేనెని కోలడానికి ఇష్టపడేటటువంటి ఆ బంభర కోటి అది వదలి రాదు. కానీ ఈ మాటల మాధుర్యాన్ని వినడం కోసం పారుదెంచే. ఎక్కడెక్కడి వాళ్ళు వచ్చేసారండి, విదేశాల నుంచి కూడా వచ్చేసారు. పరిగెట్టి రాలేదా ఇవి బంభరములు కావా? ఎందుకని అంటే వనమాలిక గంధ వాసనాలుబ్ధ బంభర కోటి. మరి ఏమిటి ప్రయోజనం దీనివల్ల అంటే ముక్తికాంతాహాస ముగ్ధ మందచ్చటా సంతతి ఇందు కంతు వెట్టే. దీనికి అర్థాలు ఉండవండి, ఆ పదాలు అలా ఉంటాయి, తెలుగు పదాలు ఉంటాయి అర్థాలు, కానీ ఇదే అర్థం అని అనుకోక్కర్లేదు. ముక్తికాంత ఇదిగో మన మ్రోల వేచి ఉంటుంది, ఆ సంతతి ఇందు కంతు వెట్టే. ఇప్పుడు ఆశ్చర్యం కలుగుతుందిట ఒక ఆమెకి. ఇంత సభ్యత నాయదయేల కలిగే, నాకేనా ఇంత సభ్యత కలిగింది, ఇంత పరిమళమేల నాయద వహించే. నా మనసుకి ఈ పరిమళం ఎప్పుడొచ్చింది, ఎలా భరిస్తోంది ఈ పరిమళాన్ని అని అనుకుంటుందిట ఆమె. అంతేకాదట, ఇంత ప్రభు లోభమేలా నాయదకు కలిగే. మా లక్ష్మి గారి మాటల్లో వింటే ప్రభు లోభం అంటే ఏమిటో తెలుస్తుంది. మా ఆచార్యులకే అది సాధ్యం, వారికి తప్ప ఇంకొకరికి కాదు అంటూ ఉంటారు చూసారా. ఇది బంభరకోటి మాటలు అన్నమాట. ఇంత ప్రభులోభమేల నాయదకు కలిగే. మరి మేము అంటే ఇంత ఆనందమేలా నాయద జనించే. ఇది అందరికీ ఇంత ఆనందమేల నాయద జనించే అనుకుందాం. అలాంటి ఆచార్యుల పాదార విందాలని ఆశ్రయిద్దాం. వారు అలా ఉద్ధరిస్తూ పాపం చెయ్యి నొప్పెట్టినా చెయ్యి మార్చుకుంటూ ఉంటారు. ఇద్దరి మాట నిజం చేస్తూ ఉంటారు, వలకేలు పట్టుకుంటారు, అలాగే సవ్యపాణి అవుతూ ఉంటారు. వలకేలంటే మైకు పట్టుకున్నారని అనుకుంటున్నాం, సవ్యపాణి అంటే ప్రవచనం అసలు అలా చారబడి చెప్తున్నారు అని అనుకుందాం అవలీలగా. కానీ కష్టం వారిది, ఆనందం మనది. ఇంత ఆనందాన్ని మనకి ఇచ్చినటువంటి వారికి అద్భుతమైనటువంటి శక్తిని, అన్ని రకాలైనటువంటి శక్తిని ఆ వరదరాజు అనుగ్రహించాలి గాక. ఇది ఇక్కడ కూర్చొని అనాలి అని అనిపించింది అంతే.
వరదరాజుకి ఇక్కడ బృందావనం అంటే ఎందుకంత ఇష్టం అని మా మధు మొన్న చాలా పాటలు పడ్డాడు చెప్పడానికి. అక్కడ అయోధ్యలో అయిపోయింది అంటున్నారు, ఇక్కడ కట్టాలా అని అడుగుతున్నారు. ఇప్పుడు కట్టాలా అక్కర్లేదా ఎలాగా అంటే ఇగో ఇంతమంది కట్టారు అంటే మా మధు మాటల వల్లే కట్టారు. కాకపోతే స్వామివారు చెప్తారు మళ్ళీ అవేమీ అక్కర్లేదు. పరిమండిత రాసమండలాభి అని ఒక శ్లోకం ఉంటుంది వరదరాజస్వామిలో. ఇప్పుడు కూడా ఆయన వరదరాజస్వామి ఇప్పుడు తిరుమంజనం అయింది కదా, అలంకరించి మనం దర్శిస్తాం కదా. మేము మొన్న ఆ అద్భుతమైనటువంటి ఆ స్వామి యొక్క తిరుమంజన వైభవాన్ని కూడా సేవించి వచ్చాం. ఇంకా ఆ స్మృతులు ఇంకా ఆర్ద్రంగానే ఉన్నాయి. అణోరణీయాన్ మహతో మహీయాన్. అది తృప్తి చాలలేదనే మళ్ళీ ఈ వరదరాజు మనకి ఇలాంటి ఒక ఈ దర్శన భాగ్యాన్ని అందించడము మన కోసమే మళ్ళీ ఇవాళ అష్టోత్తర కలశ స్నపనం జరిగిందేమో అని అనిపిస్తుంది. అప్పుడు చూసాం, ఇప్పుడు చూడండి ఆ బుగ్గలు మెరిసిపోతూ ఉంటాయండి. ఆ గ్లో ఎందుకంత గ్లో అని అంటే కూరత్తాళ్వాన్ కూడా కొంచెం రొమాంటిక్గా కనిపెట్టి చెప్పేశారండి. మర్యాదగా ఉంటారని అనుకుంటాము. సుందరబాహుత్సవంలో మర్యాదగా చెప్పారు, మీ అమ్మ ముద్దు పెట్టుకుంది కాబట్టి నీ బుగ్గలు ఇప్పటికీ ఆనందంతో మెరిసిపోతున్నాయి అంటారు తిరుమాలిరం సోలే స్వామిని గురించి. వరదరాజస్వామి దగ్గరకు వచ్చేసరికి ఇగో ఇక్కడ రాసక్రీడ చేసేవయ్యా, అప్పుడు రెండు బుగ్గలకి అలాంటి ఒక ఆనందం నీకు ఇట్నుంచి అట్నుంచి కూడా కలిగింది. ఇప్పటికీ తదాతన హర్షాత్ ఫుల్లా ఇప్పుడు అవి నీకు ఇప్పటికీ ఆ ఆనందంతో బుగ్గలు ఇంకా అలా పొంగిపోతూనే ఉన్నాయట. ఆయనకి ఆ మెరుపు ఇంకా అలా ఉందిట. అంచేత వరదరాజస్వామికి బృందావనానికి ఉండే సంబంధం రాసలీల వల్ల ఆయన కలిగినటువంటి ఆనందం ఎంతటిదో వేరే చెప్పక్కర్లేదు. కాబట్టి కలశలన్నీ కూడా సార్థకములే. ఇక్కడ వారికి ఆ తిరుమంజనాన్ని సమర్పించినందువల్ల ఆయనకి కలిగేటటువంటి ఆనందం, ఆయన ఇచ్చేటటువంటి వరాలు అవి అంతులేని వరాలని అనుగ్రహించేటటువంటి వరదరాజస్వామి యొక్క అనుగ్రహం ఈ ఆచార్య కుటుంబం మీద ఉండాలి. ఎత్తైక్కుం ఏషేష్పిరవిక్మో అన్నట్టుగా 7 సప్తాహాలు కాదు, 7 రోజులు కాదు, 7 జన్మలకి ఇటువంటి ఆచార్య సంబంధం మనందరికీ కలిగి ఇంత ఆనందమేలా నా ఎద జనించే అనుకుని మనమే కాదు మన పిల్లలు కూడా అలాంటి ఆనందాన్ని పొందాలి అని పెరుమాళ్ళని పెద్దల్ని ప్రార్థిస్తూ ఈ అవకాశాన్ని నాకు ఇచ్చిన వారి సహృదయానికి తల వంచి దాసోహ సమర్పణం కావిస్తూ స్వస్తి. ఇప్పుడు అర్థమైందండి సన్మానం ఎందుకు ఆవిడకి సన్మానం జరగడం అంటే ఆ సూక్తులు వింటే కానీ తెలియదు కదండి ఆవిడ గొప్పతనం ఏమిటో. అంత గొప్పతనం ఉన్నా సహృదయంగా మనం ప్రార్థించిన వెంటనే వారికి ఎన్ని ఇబ్బందులు ఉన్నాయో తెలియదు మనకి. కానీ ఏం చేసి మన సభకు అంతటికీ కూడా మంగళాశాసనాన్ని చేసినందుకు వారికి, వారి కైంకర్య భాగ్యాన్ని పొందిన మా తిరుమల రెడ్డి గారు దంపతులకు మా వరదరాజస్వామి వారి యొక్క దివ్య అనుగ్రహ వర్షం అనారతంగా వర్షించి ఇంకా అనేక మంచి కార్యక్రమాలను అందరం కలిసి అనుభవించే అవకాశాన్ని స్వామి అనుగ్రహించాలని ప్రార్థిద్దాం.